హలో అండి, రుచి చూడు కార్యక్రమం ఈరోజు ఓనమాల సంస్థ నిర్వహిస్తున్న తెలంగాణ రుచులు అనే కార్యక్రమం దగ్గరకు వచ్చాం. సో ఈ కార్యక్రమం సదుద్దేశం ఏంటి అంటే కనుమరుగవుతున్న తెలంగాణ సాంప్రదాయ వంటలు అన్నీ ఇక్కడ మనకి చూపిస్తున్నారు. సో తెలంగాణ ట్రెడిషనల్ రెసిపీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ప్రతిదీ ఇక్కడ మనం చూడబోతున్నాం. సో అవి ఏమేమి ఉన్నాయో కాసేపట్లో తెలుసుకుందాం రండి. ప్రాంతీయ పాక వారసత్వము మరియు సాంస్కృతిక వారసత్వాన్ని ఉత్సవంగా జరుపుకోవాలనే ఆశయంతో తెలంగాణ కథలను ఘనంగా ప్రారంభించింది ఓనమాలు. తెలుగు వంటలు, సాంస్కృతిక సంప్రదాయాలను జరుపుకునే మార్గదర్శక కమ్యూనిటీ ఇనిషియేటివ్ ఓనమాలు తాజాగా తన ప్రాంతీయ అధ్యాయాన్ని తెలంగాణ కథలను ది క్యులినరీ లాంజ్ లో ప్రారంభించింది. తెలంగాణ ప్రాంత వంటకాలు, కళలు మరియు కథలను పండుగలా నిర్వహించింది. చిత్ర నిర్మాతలు, కవులు, జర్నలిస్టులు, రచయితలు, కార్యకర్తలు, ఆహార ప్రియులను ఒకచోటకు చేర్చి వారికి అద్భుతమైన అనుభవాన్ని అందించిందనడంలో సందేహమే లేదు. ఈ వేడుకలో కరీంనగర్ మహిళలు తయారు చేసిన సర్వపిండి, భక్షాలు, జొన్న రొట్టె, కామారెడ్డి నుండి మక్కపేలాలు వంటి సంప్రదాయ వంటకాలతో పాటు స్థానికంగా లభించే పండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ నుండి గోండులు, మహువా సమాజానికి చెందిన గుస్సాడి నృత్యం సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అమ్మ నమస్తే. నమస్తే అండి. సో శోభా గారు కరీంనగర్ నుంచి ఒక టీంని తీసుకొచ్చారు. రకరకాల తెలంగాణ మరుగైపోతున్న వంటకాలన్నీ ఇక్కడ అద్భుతంగా వండడం జరుగుతుంది అన్నారు. ఇమీడియట్గా మీ దగ్గర పరిగెట్టుకుంటూ వచ్చాం. సో మరి ఏంటి ఈ ప్రొసీజర్, ఎందుకు ఇంత కష్టపడి మీరు చేస్తున్నారు, దీని సదుద్దేశం ఏంటి అని మాకు తెలియజేయాలి. అంటే మాకు తెలంగాణ వంటలు అనేది అందరికీ తెలియకుండా పోయింది. ఇప్పుడు ఏమైనా నాన్ వెజ్, చికెన్లు, మటన్లు, హోటల్ ఫుడ్డే తింటున్నారు. ఈ వంటలు అంటే వాళ్ళకి తెలియకుండా అయిపోయింది. ఇవన్నీ కొంచెం చూపెట్టాలి, మావి కూడా టేస్ట్ అనేది తెలిస్తే వాళ్ళకి తెలుస్తుంది అని మేము కరీంనగర్ నుండి మమ్మల్ని ఇక్కడికి పిలిపించారు. పోయిన ఇయర్ కూడా వచ్చినాం. మాకు చాలా మందికి చాలా నచ్చినాయి ఇవి. మళ్ళీ ఈ ఇయర్ కూడా ఫస్ట్ మాదే పేరు రాసుకొని మమ్మల్ని పిలిపించారు. ఓకే. సో అది కూడా విన్నాం, శోభా గారు లేకపోతే ఇలాంటి ఆర్గనైజ్ చేయడం చాలా కష్టం అంటున్నారు. అంటే మీ సపోర్ట్ చాలా ఉంది అని మాకు అర్థం అవుతుంది. సో మీరు ఎంతమంది టీంని తీసుకొచ్చి ఇక్కడ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది? మాకు అంటే 10 మెంబర్స్ ఉంటారండి ఇంటి దగ్గర. ఇక్కడికైతే 3 తీసుకొని వచ్చినాము. అంటే సరిపోతుందని అనుకున్నాం, కానీ ఈసారి కొంచెం కష్టమైంది మాకు. రెస్పాన్స్ బాగుంది జనం పబ్లిక్ నుంచి? బాగుంది, కానీ మళ్ళా ఇయర్కు ఎక్కువ మందిని తీసుకొస్తాము. ఇంకా వెరైటీ అనేది మీకు చూపిస్తాము. ఇప్పటికైతే ఈ వెరైటీలు మీకు నచ్చితే మాకు సంతోషం. సో ఈరోజు మీరు కరీంనగర్ నుంచి ఏమేమి వంటకాలు, అంటే మీరు తీసుకొచ్చిన వాళ్ళు ఏమేమి వంటకాలు రుచి చూపించబోతున్నారు ఇక్కడ? మాకు అంటే ఫస్ట్ భక్షాలు, బొబ్బట్లు అంటారు, భక్షాలు, తర్వాత జొన్న రొట్టెలు, తర్వాత సర్వపిండి, తర్వాత మక్క గారెలు, దానికి కాంబినేషన్గా కర్రీస్ పెట్టేసాం. ఓకే. సో శోభా గారు ఇలా చెప్తుంటే నాకు ఇమ్మీడియట్గా నోరు ఊరుతుంది. ఆ వంటకాలు ఏంటి, ఒకసారి వాటి దగ్గరికి వెళ్ళి ఎలా వండుతున్నారు ఏంటి తెలుసుకుంటాం. విత్ యువర్ పర్మిషన్ మేము అటు వెళ్తున్నాం. థ్యాంక్స్ అండి. తెలంగాణ వంటకాల రుచులు మనకు తెలియజేయడం కోసం కరీంనగర్ నుంచి కూడా ఒక టీం వచ్చారు. సో మరి వీళ్ళు ఏ రకాలైన వంటలు వండుతున్నారు, సో ఆ వంటల సాంప్రదాయాన్ని ఎలా చూపించబోతున్నారు, ఆ వంటకాలు ఏంటి, సో అవి ఎలా తయారు చేస్తున్నారు చూస్తుంటే మనకు అర్థం అవుతుంది. సో ముగ్గురు కూర్చొని హ్యాపీగా వండుతున్నారు. బట్ ఈ వంటకాల పేర్లు ఏంటి, అవి ఎలా ఉండబోతున్నాయి అని తెలుసుకుందాం ఇప్పుడు. అమ్మ నమస్తే, మీ పేరేంటమ్మా? పేరు రాణి. మేము కరీంనగర్ నుంచి వచ్చినామండి. రాణి గారు మీరు ఏం వండుతున్నారు అది చెప్పండి. ఇవి మక్క గ్యారెలండి. ఇవి మక్కలు స్వీట్ కార్న్ ఉంటాయి ఇట్లా, అందులో షుగరు, మిర్చి, కలెమాకు, పుదీనా, కొంచెం షుగర్ యాడ్ చేస్తామండి, సాల్ట్, అవండి అంతే. మిక్సీ పట్టేసి వేస్తాం. సో ఇవి మక్కతో తయారు చేసిన గారెలు. ఇది స్వీటా హాటా? రెండు మిక్సింగ్, స్వీట్ హాట్ రెండు మిక్సింగ్. ఓకే, ఇప్పుడు మనం మక్కగారెలు చూసాం ఇక్కడ. ఈ పక్కనే ఇంకొకటి వండుతున్నారు, ఈ వంటకం గురించి చూద్దాం. అమ్మ అదేంటి?
అది సర్వపిండి అండి. సర్వపిండి అంటే తెలంగాణలో ప్రతి ఒక్కరికి చాలా ఇష్టమైన వంటకం అండ్ చాలా ఫేమస్ వంటకం కూడా. సో అది కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. మీరు చూస్తే ఎలా తయారు చేయాలి ఏంటి అనేది మీకే అర్థమవుతుంది. అది ఎంత టైం పడుతుంది ఫినిష్ అవ్వడానికి? 2 నిమిషాలు అంతే. అంటే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ హీట్ ఉంటుంది కాబట్టి 2 మినిట్స్లో అయిపోతుంది. ఈ ప్రాంతీయ సంఘాలు నెలవారీ మాస్టర్ క్లాసులు మరియు సాంస్కృతిక చర్చలను నిర్వహిస్తాయి. ఔత్సాహికులకు స్థానిక ఆహారము, సాహిత్యము మరియు సంప్రదాయాలను అన్వేషించడానికి ఒక వేదికనిస్తాయి. ఈ దృష్టి కేంద్రీకృత సమాజ కార్యక్రమాల శ్రేణిలో తెలంగాణ కథలు మొదటి అధ్యాయం. ఈ కార్యక్రమంలో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న చిత్రం బలగంతో అవార్డు గెలుచుకున్న దర్శకుడు వేణు యల్దండి. ఓకే, వేణు గారు ఉన్నారు. ఇప్పుడు అందరం మేము బలగం వేణు గారే అంటాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన తెలంగాణ రుచుల్ని టేస్ట్ చేస్తున్నారు కాబట్టి అడిగిద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఎందుకు మనకి డిస్టర్బ్ చేస్తున్నాము. వాడదు నువ్వు కూడా టేస్ట్ ఎట్టుంది మన తెలంగాణ వంటకాలను? అసలు పేరు పెట్టక్కర్లేదు, అందుకే వచ్చి ఇందాక నుంచి మేము ఆల్రెడీ తినేస్తున్నాం. సో పర్టికులర్గా ఇక్కడికి రావడానికి ఇక్కడ ఏర్పాటు చేసిన కనుమరుగైపోతున్న తెలంగాణ ట్రెడిషనల్ వంటకాలన్నీ. సో ఇవన్నీ దేని గురించి మీ ఒపీనియన్ ఏంటి? మీ ఒక మాట. బాగుంది బ్రో. నేను రాగానే ముందు ఫుడ్ మీద పడ్డాను. సర్వపిండి పోలేలు అంటారు, భక్ష్యాలు అంటారు, అండ్ ఆ ఇప్ప పువ్వు లడ్లు కానీ ముక్క సుక్క కారం ఇవన్నీ మాకు గట్టిగా అలవాటు బేసిక్గా. సో మళ్ళీ చాలా రోజులకి ఆ ఘాటు, ఆ పాత వంటకాలు, ఆ సర్వపిండి, ఎస్పెషల్లీ సర్వపిండి, ఇది మామూలుగా చెక్కలు అంటారు, మేము మా సైడ్ గ్యారెలు అంటాం. సో ఇది కూడా సంక్రాంతి టైంలో వీటిని ఛాయ్లో నంచుకొని తింటే వేరే లెవెల్ అనమాట. అది సక్కినాలని ఉంటాయి. సో చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాం కాబట్టి ఈ టేస్ట్ బాగా అలవాటు, బాడీలో ఇంజెక్ట్ అయి ఉంది. తట్టుకోలేకుండా తినేస్తున్నాము. గ్రౌండ్ వేయాలి ఇలాంటి వంటకాలు చూస్తే. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వేణు గారు, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ఇక్కడ మాధురి గారు ఉన్నారు. ఆమె జొన్న రొట్టె తయారు చేస్తున్నారు. ఇది కూడా తెలంగాణలో చాలా ప్రాచుర్యం ఉన్న వంటకం. సో అమ్మ, మీరు తయారు చేసే వంటకం పేరేంటి? జొన్న రొట్టె అండి. ఓకే, సో ఎలా తయారు చేస్తున్నారు అది? జొన్న పిండి ఫస్ట్ ఒక వాటర్ తీసుకొని అందులో ఓమా, కొంచెం నువ్వులు, కొంచెం సాల్ట్ వేసి నీళ్లు మరిగిన తర్వాత పిండి వేయాలి. పిండేసిన తర్వాత పిండి కొంచెం చల్లారిన తర్వాత పిసుకుంటూ చేయాలి. ఎంత టైం పడుతుంది వండడానికి? 5 నిమిషాలలో అయిపోద్ది, ఫినిష్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు అన్ని వంటకాలు చాలా బాగున్నాయి అండి. నా ఫేవరెట్ వంటకం కూడా ఒకటి ఉంది. సో తెలంగాణలో భక్షాలు అంటారు, ఆంధ్రాలో బొబ్బట్లు అంటారు. సో పేరు ఏదైనా ప్రొసీజర్ ఆల్మోస్ట్ ఒకలానే ఉంటుంది, టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. సో అందుకే దీని గురించి కూడా తెలుసుకుందాం. అమ్మ, మీ పేరేంటమ్మా? సాహిత్య. సాహిత్య గారు, మీరు ఏం వండుతున్నారు? భక్ష్యాలు చేస్తున్నా, బొబ్బట్లు, భక్ష్యాలు. ఒక్కసారి మీరు తయారు చేసే భక్షాల ప్రొసీజర్ ధనాదని చెప్పండి. శనగపప్పు ఉడకబెట్టాలి, ఉడకబెట్టి పట్టినాక పాకం పెట్టుకోవాలి. పాకం పెట్టుకొని పూర్ణం రెడీ అయినాక భక్ష్యాలు చేయాలి. పీరిపిండి కలుపుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత భక్ష్యాలు చేయాలి. సో చూస్తే మీకు అర్థమవుతుంది, ట్రెడిషనల్గా ఎంతో అద్భుతమైన వంటకాలు ఇవన్నీ. సో ఇప్పుడు ఇంట్లో చేస్తున్నారో లేదో తెలియదు కానీ, సో అందుకే ప్రపంచం మొత్తానికి తెలంగాణ సాంప్రదాయపరంగా తయారు చేస్తున్న వంటకాలన్నీ ఎలా ఉండబోతున్నాయి, అంటే ఎలా తయారు చేసుకోవాలి, మరుగైపోతున్న ఈ వంటకాలన్నీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలాంటి అద్భుతమైన రుచి మరి ఎక్కడా దొరకదు. సో అందుకే డెఫినెట్గా మీరు వాచ్ చేసి తయారు చేసుకొని తింటే ఆ తెలంగాణ రుచుల యొక్క విలువ కూడా మనకు తెలుస్తుంది.
ఓనమాలు సంస్థ వన్ ఆఫ్ ద ఫౌండర్ గోపి గారు ఉన్నారు. అసలు ఈ వంటకాలు, ఈ రుచులు ఇవన్నీ తెలియజేయడానికి ప్రధాన కారణం ఏంటి, సో ఏ ఉద్దేశంతో ఇదంతా ఏర్పాటు చేశారో అది కూడా తెలుసుకుందాం. సో నమస్తే సార్. నమస్తే అండి. సో మీరు ఇవన్నీ ఏర్పాటు చేయడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? నమస్తే అండి, వనిత టీవీ ప్రేక్షకులకు నమస్తే. 1 year బ్యాక్, సంవత్సరం క్రితం మేము ఓనమాలు అనే ఒక ప్రయత్నం స్టార్ట్ చేసాం. ఎందుకంటే తెలుగు భోజనం, తెలుగు కల్చర్, తెలుగు సంస్కృతి తెలుసుకోవాల్సింది, మనం ఇంకా మాట్లాడాల్సింది, సెలబ్రేట్ చేసుకుని చాలా ఉంది అనిపించింది మాకు. ఆ ఉద్దేశంతో మేము సంవత్సరం క్రితం స్టార్ట్ చేసి ఒక 30,000 కిలోమీటర్లు తిరిగాం 2 రాష్ట్రాల్లో. ప్రతి గ్రామం ఇంచుమించు వెళ్ళాము. ఇప్పుడు మహువా వాళ్ళని చూస్తున్నాము, ఆదిలాబాదు, లేదంటే కరీంనగర్ వెళ్ళాము, గోండు వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. ఇట్లాగా 2 రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 30,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత మాకు అర్థమైంది దీని గురించి ఇంకా చాలా తెలుసుకోవాలి, తెలియాల్సింది చాలా ఉంది. ఓనమాలు అనేది మళ్ళీ తెలుగు అనే ఒక్క దాంతో సరిపోదు. ఇంకా చెప్పాలి అంటే మనము తెలుగు అంటే రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్ర, కోస్టల్ ఆంధ్ర, హైదరాబాద్. సో ఈరోజు మనం చూస్తుంది తెలంగాణ కథలు అని ఒక చాప్టర్ స్టార్ట్ చేస్తాం సంవత్సరం తర్వాత చేసి. ఈ తెలంగాణ కథలు అనేది ఒక చాప్టర్. దీంట్లో భోజనం గురించి, లిటరేచర్ గురించి, ఆర్ట్ గురించి, పద్యాల గురించి నిరంతరం నెలంతా ప్రోగ్రామ్స్ ఉంటాయి. అట్లాగే మేము ఉత్తరాంధ్ర స్టార్ట్ చేస్తాం, అట్లాగే కోస్టల్ ఆంధ్ర, రాయలసీమ, హైదరాబాద్. సో ఇట్లాగ ఉన్నప్పుడు నెలవారీగా ఎవరికి ఏది తెలుసుకోవాలి, ఏది అంటే మాస్టర్ క్లాసెస్, ఆవకాయ పెట్టడం నుంచి, సకినాల నుంచి, లేదంటే బొబ్బట్ల నుంచి ఈ మాస్టర్ క్లాసెస్ అన్నీ చేస్తారు. కనుమరుగైపోతున్న సంప్రదాయాన్ని అన్నిటినీ తీసుకురావాలి. ఎందుకంటే పేరు అదే చేసింది, కొరియా అదే చేసింది, జపాన్ అదే చేసింది, తెలుగు ఎందుకు చేయకూడదు? అది మా నమ్మకం, అది మా పొగరు. సో అది చేయడానికే ఈరోజు ప్రయత్నం. సో ఇంకా ఓనమాలు సంవత్సరం తర్వాత ఇప్పటి నుంచి తెలంగాణ కథలు అనే దగ్గర తెలంగాణ గురించి చాలామంది కమ్యూనిటీ వచ్చి దగ్గరికి తెలంగాణ ఫుడ్ని, తెలంగాణ లిటరేచర్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, సర్వపిండి అక్కడ తయారు చేయడం చూసామండి. ఇక్కడ సర్వపిండి రెడీగా ఉంది. దీంతో పాటు చాలా అంటే ఇప్పటివరకు మనం స్వీట్ల గురించి, వెజిటేరియన్ ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం కదా. మరి నాన్ వెజ్ సంగతి ఏంటి అంటే సో సర్వపిండిలో కానీ, జొన్న రొట్టెలో కానీ ఈ మటన్ కర్రీ వేసుకొని తింటే ఏముంటుంది, ఇక ప్రపంచంలో ఇంతకంటే అద్భుతమైన రుచి మనకి తెలియదు అన్నట్లు అనిపిస్తుంటుంది అనమాట. సో దాంతోపాటు ఇవి కూడా తెలంగాణలో చాలా ఫేమస్. సంక్రాంతి వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి, పండుగ వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. అండ్ ఇవి కూడా తెలంగాణలో చాలా ఫేమస్. సో సకినాలు పెళ్ళిళ్ళే కాదు, ఫంక్షన్లే కాదు, దేనికైనా తెలంగాణ సాంప్రదాయ వంటలు అంటే సో ఇవన్నీ కనిపించాలి. అండ్ సోమనాథ్ గారు ఉన్నారు నాతో పాటు. హాయ్ సోమనాథ్ గారు. నమస్కారం. ఇదంతా ఆర్గనైజ్ చేయడానికి మెయిన్ మీ ఉద్దేశం? మా ఉద్దేశం మెయిన్గా ఓనమాలు అన్న ఈ గ్రూప్ ఏదైతే క్రియేట్ అయిందో దాని ఉద్దేశమే తెలుగు సంస్కృతి, కల్చర్, ఫుడ్ని మనం ప్రమోట్ చేయాలన్నది, ఇంటర్నేషనల్గా దీన్ని మనం ఎలాబరేట్ చేయాలని. దీనికి మెయిన్ ముఖ్య కారణం 5 ఉన్నారండి. గోపి అని చెప్పి, గోపి గారు, వినయ్ గారు, అండ్ అనదర్ గోపి దేర్ ఇస్ అనిల్ అండ్ రోహిత్. సో వీళ్ళ ఆలోచన ఎలా మొదలైందంటే, స్టార్ట్ అయిందే ఇనీషియల్గా మన తెలుగు అనే కాదు, ఓవరాల్గా మనం ఇండియన్ ఫుడ్ని కల్చర్గా తీసుకున్నా కూడా చాలామందికి తెలిసింది ఐదర్ బిర్యానీ, చికెన్ టిక్కా మసాలా ఆర్ నాన్ రోటీ. ఇంటర్నేషనల్గా అంతకుమించి మన మీద అవగాహన లేదు. సో అలా కాదు, కేవలం తెలుగు ప్రాంతంలో తీసుకుంటేనే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. కోస్తా ఉంది, ఆంధ్ర ఉంది, రాయలసీమ ఉంది, అగైన్ తెలంగాణ ఉంది. ఇలా ప్రతి పార్ట్లో చాలా భిన్నమైన ఆహారాలు ఉన్నాయి. సో అసలు ఇవేవే ఉన్నాయి దాని గురించి మనం రీసెర్చ్ చేద్దామని దాదాపు ఒక 27,000 కిలోమీటర్లు మేము ఓవరాల్ తెలంగాణ, ఆంధ్ర మేము రీసెర్చ్ చేసాం. సో ఈ భాగంగా వెళ్తూ ప్రతి డిస్టిక్లో మాకు ఎక్కడెక్కడ ఏమేమి స్పెషల్ అనిపించావు అలాంటివి తీసుకున్నాము. ఇవాళ ఈ తెలంగాణ అన్నది ఈ ఒక్క ఈవెంట్ కోసం మాత్రమే తెలంగాణ ముచ్చట్లు అన్న దాని మీద దీని మీద చేస్తున్నాము. నెక్స్ట్ అగైన్ ఇలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి సో ప్రతి డిస్టిక్ నుంచి ఒక స్పెషల్ ఐటమ్ తీసుకున్నాం. కరీంనగర్ నుంచి సర్వపిండి, ఆదిలాబాద్ నుంచి ఇప్ప పువ్వులు, సో అలాగే మనకి సకినాలు అంతా ఓవరాల్గా తెలంగాణలో ఎక్కడైనా ఉంటుంది. అండ్ కరీంనగర్, కామారెడ్డి అటు సైడ్ నుంచి మీకు మక్క పేలాలు చాలా ఫేమస్ అనమాట. దిస్ గోస్ విత్ టీ. సో ఈ కాంబినేషన్స్ అన్నీ తీసుకొని వచ్చి ఇలా ఈ ఒక ఉద్దేశంతో మనం అందరినీ కొలాబరేట్ చేస్తూ మన తెలుగు ఆహారాన్ని మనం ప్రమోట్ చేస్తూ ఈ విధంగా దీన్ని చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ ఓనమాలు అన్న ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి. సూపర్ బ్రో, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండ్ నైస్ టు మీట్ యూ. ఆదిలాబాద్ నుంచి కొమరం బాహుబాయి గారు వచ్చారు. సో తనే ఏం చూపిస్తున్నారు తెలంగాణ రుచుల్లో, ఆ సాంప్రదాయ ట్రెడిషనల్ వంటకాలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూద్దాం. అమ్మ నమస్తే. నమస్కారం సార్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆదిలాబాద్ జిల్లా సార్, ఉట్నూరు మండలం. ఓకే, సో ఈరోజు ఇక్కడ ఏమేమి చూపిస్తున్నారు మీరు? ఇక్కడ ఇప్పపు లడ్డు, ఇప్పపు గారెలు, ఇప్పపు బూరెలు. ఇది ఇప్ప పువ్వు కదా? సో ఇప్ప పువ్వు మీరు ఎప్పుడో చూస్తుంటారు, ఇలా డైరెక్ట్గా చూడడం అంటే ఇదే. సో ఈ ఇప్ప పువ్వుతో తయారు చేసిన వంటకాలు. అవును. ఇవేంటివి? అవి ఇప్పపు గారెలు.
ఇప్ప పువ్వుతో గారెలు. గారెలు. ఇవి ఇవి ఇప్ప పువ్వుతో బూరెలు. అచ్చా, అవి గారెలు, ఈ బూరెలు. బూరెలు. ఇవి ఇవి కుడుములు, ఇప్ప పువ్వు లడ్డూలు, కుడుములు ఇంకా ఉడుకుతా ఉన్నాయి. అచ్చా, ఉడుకుతున్నాయి. చూద్దాం అది తర్వాత ఎలా ఉడుకుతున్నాయి ఏంటి అనేది. అయితే మేము ముందు పాత జమాన్లో ఏం చేస్తుండే, కుడుములు చేసినా కూడా ఇట్లా కారంతో మేము తినేవాళ్ళం. ఈ ఇప్పగారెలు చేసినా కూడా ఇట్లా కారం నూరి కారంతో తినేవాళ్ళం. అప్పుడు ఏమీ దొరకకుంటే ఇప్ప పువ్వు బుక్కి కూడా బతికేవాళ్ళం. కాబట్టి ఇప్పుడు ఏం చేసింది గవర్నమెంట్ అంటే, ఈ ఇప్ప పువ్వుతోని ఇంత పోషకాహారాలు ఉన్నాయి కదా, ఎందుకు దీన్ని వదిలిపెట్టాలి? ఒక లడ్డు చేస్తే ఇతర దేశంలో పోతుంది, వేరే వాళ్ళు తింటారు, అన్నీ తింటారు. ఒక ఆదివాసులకు పరిమితం ఎందుకు, అందరికీ రావాలని గవర్నమెంట్ ఏం చేసింది, లడ్డు రెడీ చేస్తే లడ్డు మార్కెట్కి వెళ్ళిపోతుంది. సో అందుకే ఇప్పుడు ఇప్ప పువ్వుతో గారెలు, బూరెలు, దాంతోపాటు లడ్డు కూడా తయారు చేశారు. సో ఇక్కడ మీరు చేసినవన్నీ అమ్మకానికి కూడా పెట్టారా? అమ్మకం కంటే లడ్డు ఒకటే సార్, ఇది మొత్తం ఇక మా టెస్ట్ కోసం. ఓకే. సో ఇప్ప పువ్వుతో గారెలు, బూరెలు ఎలా తయారు చేస్తారో ఆ రుచులు అందరికీ తెలియజేయడం కోసం సో వీళ్ళు ఇక్కడ పర్టికులర్గా తయారు చేసి ఇవన్నీ చూపిస్తున్నారు. అండ్ కుడుములు తయారవుతున్నాయి. సో ఇప్ప పువ్వుతో ఏమేమి వంటకాలు తయారు చేయొచ్చమ్మా చెప్పండి. ఇప్ప పువ్వుతోని మనము ఎండాకాలం వస్తే వండుకొని కూడా ఒక బుక్క అంబలి, ఒక బుక్క ఇప్ప పువ్వు అట్లా కూడా తినచ్చు. ఇప్ప పువ్వుతోని బూరెలు తయారవుతున్నాయి, ఇప్ప పువ్వుతోని గారెలు తయారవుతాయి, ఇప్ప పువ్వుతోని కుడుములు తయారవుతాయి, ఇప్ప పువ్వుతోని చాట్ మసాలా, ఆట మసాలా అట్లా తయారవుతుంది. అన్ని రకాల చేసి తినచ్చు. సో ఈ ఇప్ప పువ్వులో స్వీట్ ఏది? అన్ని స్వీటే ఇవన్నీ? అన్ని స్వీటే. ఒక కుడుములే కొంచెం ఆట ఉంటుంది, కారంతో తినాలి. ఇదంతా స్వీట్. ఇది చూద్దాం ఫస్ట్. చూడండి సార్, ఇది ఇప్ప పువ్వు బూరె. బూరె చూసారు కదా, ఇది ఇప్ప పువ్వుతో తయారు చేసిన బూరె. ఇప్ప పువ్వు అనేది అడవిలో ఎక్కువగా దొరికే వస్తువు కాబట్టి వాళ్ళకే కాకుండా దానిలో ఉన్న పోషకాలు, విలువలు సో ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఉద్దేశంతో తెలంగాణ వంటకాల్లో సాంప్రదాయకరమైన వంటకాలైన ఈ ఇప్ప పువ్వు తయారు చేసే వంటకాలన్నీ ఇక్కడ చూపిస్తున్నారు. ఈ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుంది, తీయగా, కరెక్ట్గా. ఇది చేయడం తెలుసుకొని చేసుకొని తింటే అందరికీ చాలా ఉపయోగకరం, దాంతోపాటు రుచికరం. ఈ పండుగలో మనకి శ్రీనివాస్ గారు ఉన్నారు, ప్రెస్ అకాడమీ చైర్మన్. సార్ ఆయన మాటలు కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సో ఇక్కడ జరుగుతున్న ఈ అద్భుతం తెలంగాణ రుచులు అందరికీ పరిచయం చేయడం, దీని గురించి మీరు మీ మాటల్లో. చాలా బాగుంది. ఇది తెలంగాణలో నార్త్ తెలంగాణ, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ మధ్యన హైదరాబాదు. ఉత్తర తెలంగాణ వంటకాలు కొంత భిన్నంగా ఉంటాయి, దక్షిణ తెలంగాణ వంటకాలు కొంత భిన్నంగా ఉంటాయి. అందులో తపాలా రొట్టె ఉంటుంది. ఆ రొట్టె ఇప్పుడు ఇక్కడ కరీంనగర్ జిల్లా వాసులు మూకుల్లో మొత్తము పిండి పదార్థం వేసి నూనె వేసి మొత్తం నూనెలో ఇచ్చేస్తున్నారు. అదే దక్షిణ తెలంగాణలో తయారు చేసే గిన్నెకి నూనె అద్ది తర్వాత రొట్టెను అద్దుతారు. ఆ రకంగా నేను అడిగాను. సర్వపిండి అది తేడా. తర్వాత ఆదిలాబాద్లో ఇప్ప పువ్వు ట్రైబల్స్కి ఇప్ప చెట్టు చాలా పెద్ద ఇది. వారు అప్పుడు వెనకట సారాయి చేసుకొని ఇచ్చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అది వంటకాలుగా మారింది. ఇప్ప సారాయి అని కూడా అంటారు కదా సార్, ఒక పదం. సారాయి దాని బదులు ఇప్పుడు వంటకాలు వచ్చాయి, చాలా బాగున్నాయి. ఆదిలాబాద్ గోండ్లు తయారు చేసి ఇక్కడ చూపించినాయి, నేను తిన్నాను 2. ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. దాంతోపాటు ఇతర పిండి పదార్థాలు, స్వీట్స్ కూడా చేసేసారు. ఇది ఇతర ప్రాంతాలకు తెలియదు. ఇలాంటి ఫెస్టివల్స్ పెట్టినందువల్ల తెలంగాణ కల్చర్ని ఇచ్చేయటానికి, టూరిజంని ఇచ్చేయటానికి, టూరిజానికి సైన్స్ ఇండస్ట్రీస్ ఒక్కటే కాదు, మన కల్చర్ కూడా, తెలంగాణ కల్చర్ కూడా ఉపయోగపడుతుంది. ఇది చాలా చాలా ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న మన వారికి అందరికీ తెలియటానికి ఉపయోగపడుతుంది. ఐ కంగ్రాచులేట్ ది ఆర్గనైజర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇదండి
తెలంగాణ సాంప్రదాయ రుచుల్ని ప్రతి ఒక్కరికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఓనమాల సంస్థ ఏర్పాటు చేసిన తెలంగాణ రుచులు కార్యక్రమం ఈరోజు మన రుచుడు కార్యక్రమంలో చూసాం. సో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 130.